దాదాపు 45 రోజుల పాటు దేశంలోని 4 పెద్ద రాష్ట్రాలు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వచ్చినాయి. ఎన్నికల ఫలితాల కోసం చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం తుది ఫలితాలు చాలా నియోజకవర్గాల్లో వెలువడాలి. కానీ మొత్తం మీద ఈ 4 రాష్ట్రాలు అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, ఈ 4 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఒకసారి ఆ ఫలితాలను మనం చూద్దాం ఎట్లా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 సీట్లుంటే బీజేపీకి 205 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకంటున్నా అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్లో ఇప్పటి వరకు మనం చూస్తే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం బీజేపీ గెలుపు ప్రకటించారు. 55 సీట్లలో బీజేపీ గెలిచిందని ప్రకటించారు. 149 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా ప్రకటించారు. అట్లాగే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గత 15 సంవత్సరాలుగా బెంగాల్కు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ పార్టీ 23 స్థానాల్లో గెలుపు ప్రకటించింది. ఈసీ 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపించింది. మొత్తానికి చూస్తే టీఎంసీ 82 నుంచి 83 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మేమేదో పొడి చేస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో 294 సీట్లుంటే వాళ్ళు దాదాపు 292 సీట్లలో పోటీ చేసిండ్రు. 292 సీట్లలో పోటీ చేసి వాళ్ళు గెలిచింది కేవలం 2 స్థానాలే. ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం ఒక స్థానంలో గెలిచిండ్రు, ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. 145 సంవత్సరాల చరిత్ర కలిగిన మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ దేశంలో అతి కీలకమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో ఇది వాళ్ళ పరిస్థితి. ఇంకా తమిళనాడుకు వద్దాం. తమిళనాడు వస్తే తమిళనాడులో ఒక పెద్ద సంచలనం సృష్టించబడింది. 60 సంవత్సరాలు డిఎంకే, ఏఐడిఎంకే ఈ 2 పార్టీలే అక్కడ పవర్ పంచుకునేటివి. కానీ 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టిన సినీ నటుడు విజయ్ ఒక చరిత్ర తిరగరాసిండు తమిళనాడులో విజయ్కి సంబంధించిన పార్టీ మొత్తం తమిళనాడులో 234 సీట్లుంటే విజయ్కి సంబంధించిన పార్టీ టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించేటట్టుగా కనిపిస్తోంది. ఇంకా అక్కడ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం కూడా టీవీకే 38 గెలిచింది, 70 సీట్లలో ఆధిక్యం ఉందని చెప్తుంది. కాబట్టి 110 సీట్ల వరకు టీవీకి వచ్చే అవకాశం ఉంది. ఇంకొక 7-8 సీట్లు తక్కువ పడే అవకాశం ఉంది. సగం హాఫ్ వే మార్క్ అంటారు కదా. అధికారం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 117 సీట్లు 118 కావాలి. 234 అంటే సగం కంటే ఒకటి ఎక్కువ, 118 కావాలి. 118కి వాళ్ళకు 108 ఇప్పటివరకు వచ్చినాయి. ఇంకొక 10 సీట్లు తక్కువ పడుతుంది. అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ కేవలం 75 సీట్లకే పరిమితమైంది. ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమిలో భాగమైన ఏఐడిఎంకేకు కేవలం 50 సీట్లు మాత్రమే వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో చరిత్ర సృష్టించుండొచ్చు, కానీ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీలు కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయినాయి. అస్సాంకు వద్దాం. అస్సాంలో మొత్తం 126 సీట్లున్నాయి. 126 అసెంబ్లీ సీట్లకు జరిగిన అస్సాం ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ 3వసారి విజయం సాధించింది. బీజేపీ అక్కడ 101 సీట్లలో గెలుపొందింది లేదా ఆధిక్యంలో ఉంది. మొత్తం మీద 101, 100, 102, 103 మధ్యలో బీజేపీకి అస్సాంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక కూటమిగా ఏర్పడింది. అక్కడ పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ అక్కడ అస్సాంలో 22 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. పోయినసారి వాళ్లకు 49 స్థానాల దాకా ఉండే, ఈసారి కేవలం 22 స్థానాలు, అంటే సగానికి సగం పడిపోయింది అక్కడ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతలేదు. అక్కడ ప్రతిపక్ష హోదా దక్కాలంటే 26 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాలి, 26 సీట్లు వాళ్ళకి రావాలి. కానీ వాళ్ళకు వచ్చింది కేవలం 22 సీట్లే. 22 సీట్లలో ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి అస్సాంలో దక్కలేదు. ఏఐయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్కు సంబంధించిన పార్టీ, అది కేవలం 2 స్థానాల్లో మాత్రమే
ఆధిక్యంలో ఉంది. చాలా స్థానాల్లో బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ తన ఓటుని కాంగ్రెస్ పార్టీకి బదలాయించింది. తన ఓటుని కాంగ్రెస్ పార్టీకి బదలాయించినా కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం 22 స్థానాల్లోనే విజయం సాధించింది. అక్కడ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన గౌరవ్ గొగోయ్, తరుణ్ గొగోయ్ కొడుకు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ, బ్లూ ఐడ్ బాయ్, రాహుల్ గాంధీకి చాలా అత్యంత సన్నిహితుడు, రాహుల్ గాంధీకి బాగా కావాల్సిన వాడు. అస్సాం ముఖ్యమంత్రిగా ఒక యువ ఫేస్ని రాహుల్ గాంధీ ప్రమోట్ చేసిండు. కానీ అక్కడ గౌరవ్ గొగోయ్ తన సొంత సీట్లోనే ఆయన ఓడిపోయిండు. తర్వాత పుదుచ్చేరికి వద్దాం. పుదుచ్చేరిలో మొత్తం సీట్లు 30. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలో మొత్తం సీట్లు 30 ఉంటే ఎన్ఆర్సీ ఎన్ రంగస్వామి పార్టీ, రంగస్వామి అని అక్కడ ముఖ్యమంత్రి, ఆయన పార్టీకి ఎన్డీఏ కూటమిది, ఎన్డీఏ కూటమికి అక్కడ ఎన్ఆర్సీ పార్టీకి 17 సీట్లు వచ్చినాయి. ప్రభుత్వానికి చేయడానికి ఏర్పాటు కావాల్సిన సంఖ్య వాళ్ళకు వచ్చేసింది. కాంగ్రెస్ కూటమికి 6 సీట్లు మాత్రమే వచ్చినాయి, బీజేపీ కూటమికి 3 సీట్లు వచ్చినాయి. అట్లాగే కేరళ కాంగ్రెస్ పార్టీకి కేరళ ఒక్కటే కొంచెం ఉపశమనం కలిగించింది. కేరళలో కాంగ్రెస్ పార్టీకి 89 సీట్లు వచ్చినాయి. మొత్తం సీట్లు అక్కడ 140 ఉంటే ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కావాల్సింది 71 సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్కు 89 స్థానాలు వచ్చినాయి, ఎల్డీఎఫ్కు 35 స్థానాలు, అట్లాగే ఇతరులకు 13 స్థానాలు వచ్చినాయి. ఈ మొత్తం ఎన్నికల సరళిని మనం చూస్తుంటే, ఫలితాల సరళిని మనం చూస్తుంటే మనకొకటి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి మేమే ప్రత్యామ్నాయం చెప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది ఈ దేశం. ఈ 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈ 5 రాష్ట్రాల్లో కలిపి, 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి 455 స్థానాలు, 455 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే వాళ్ళు గెలిచింది కేవలం 97 స్థానాలే. దాంట్లో కేరళలో వచ్చిన 65 స్థానాలు వాళ్ళవి తీసేస్తే, కేరళ వచ్చిన 65 స్థానాలు తీసేస్తే 17 స్థానాలు మాత్రమే వాళ్ళు బయట వేరే రాష్ట్రాల్లో గెలిచినట్టు. అంటే మొత్తం 455 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న పార్టీ వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీస్ని ద్రోహం చేస్తున్న పార్టీ, ఫ్రెండ్లీ పార్టీస్ని ఓడిపోయేటట్టు చేస్తున్న పార్టీ. ఫ్రెండ్లీ పార్టీస్ని ఓడిపోయేటట్టు చేస్తున్న పార్టీ ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఇండీ కూటమిలో వాళ్ళు సభ్యులు, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు ఇండీ కూటమిలో సభ్యులు. వాళ్ళు ఎవరిని ఓడగొట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ మమతా బెనర్జీని ఓడగొట్టిండ్రు, ఇక్కడ పినరాయి విజయన్ ఓడగొట్టిండ్రు. వాళ్ళిద్దరూ కూడా ఇండీ కూటమి సభ్యులే, వాళ్ళని ఓడగొట్టిండ్రు. అట్లాగే పశ్చిమ బంగాల్లో కాంగ్రెస్ పార్టీ 294 సీట్లు పోటీ చేస్తే అక్కడ వాళ్ళు గెలిచింది కేవలం 2 సీట్లు. అంటే 2 ఎమ్మెల్యేలు వాళ్ళు ఒక 2 వీలర్ వేసుకొని అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు. 2 సీట్లు గెలిచింది. తమిళనాడులో 234 సీట్లకు గాను డిఎంకేతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. డిఎంకేతో పొత్తు పెట్టుకొని వాళ్ళు 28 స్థానాల్లో పోటీ చేసిండ్రు. 28 స్థానాల్లో పోటీ చేసి వాళ్ళు గెలిచినవన్నీ 5 స్థానాల్లో పొత్తు పెట్టుకొని, డిఎంకేతో పొత్తు పెట్టుకొని 5 స్థానాల్లో గెలిచిండ్రు. అక్కడ ఒక పక్క డిఎంకేతో పొత్తు పెట్టుకొని రాహుల్ గాంధీ ఏం చేసిండంటే కొన్ని కార్యక్రమాలు చేసిండు. ఆ కార్యక్రమాల వల్ల టీవీకే విజయ్కి సపోర్ట్ వచ్చేటట్టుగా, టీవీకే విజయ్కి మద్దతు పలిగేటట్టుగా ఆయన కొన్ని కార్యక్రమాలు చేసిండు. దానివల్ల అక్కడ వాళ్ళ పార్టీ ఓడిపోయింది. వాళ్ళు పొత్తు ఎవరితోటైతే పెట్టుకున్నారో, ఎవరైతే లీడ్ పార్టీ ఉందో డిఎంకే, ఆ లీడ్ పార్టీ డిఎంకే ఓడిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వాకం వల్ల డిఎంకే ఈరోజు ఆ దయనీయ స్థితికి వచ్చింది. అస్సాంలో మొత్తం 126 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినవి అక్కడ సంఖ్య తప్పుంది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది 23 ఉంది. అది 23 కాదు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 96 స్థానాల్లో పోటీ చేసింది. 96 స్థానాల్లో పోటీ చేసి వాళ్ళు గెలిచింది 19. వాళ్ళ మిత్రపక్షాలు ఇంకొక 3 సీట్లు గెలిచింది. ఇది అక్కడున్న పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అట్లాగే పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ
మొత్తం 16 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 3 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేరళ ఇదొకటే, ఎందుకంటే ఉపశమనం ఎందుకు చెప్తున్నా అంటే కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి అక్కడ అధికారంలో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ తోటి అక్కడ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 95 స్థానాలు పోటీ చేస్తే 63 స్థానాల్లో గెలిచింది. ఇది కేరళలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఈ ఇండికేషన్ మనకు పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడే కనిపించింది. పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా అక్కడ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఈ 2 కూటమిలకు మధ్యనే పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూడిఎఫ్ కూటమి 20 లోక్సభ స్థానాలుంటే 19 లోక్సభ స్థానాలు గెలిచింది. ఎల్డిఎఫ్ కూటమి కేవలం ఒకే ఒక లోక్సభ స్థానం గెలిచింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఇట్లా దేశం మొత్తం చూసుకుంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు చివరికి 28 రాష్ట్రాల్లో ఇండీ కూటమి లేదా రాహుల్ గాంధీ కూటమి అనండి ఏ కూటమి ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళ అధికారంలో చివరకు వాళ్ళు మిగిలింది ఏ రాష్ట్రాలంటే జార్ఖండ్. వాళ్ళ కూటమి సభ్యులు అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడ అధికారంలో ఉన్నారు. ఇంకా ఉత్తర భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో, మధ్య భారతదేశంలో, తూర్పు భారతదేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు లేవు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా మటుకు ఉత్తర, మధ్య, పశ్చిమ, తూర్పు ఈ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీగా కూడా లేదు. అధికారం పక్కన పెట్టండి, ప్రతిపక్ష పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఈ కేవలం దక్షిణాదిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ, తర్వాత కేరళ. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ దుస్థితి. కాంగ్రెస్ పార్టీ తన మిత్రులను ఎవరైతే నమ్మి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారో వాళ్ళని ఒక్కొక్కరిగా మింగేసుకుంటూ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీని మొత్తం మింగేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఉండేది పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీని నట్టేట ముంచేసి వాళ్ళు ఓడిపోయేటట్టుగా చేసి ఆమ్ ఆద్మీ పార్టీని ముంచేసింది. తర్వాత బీహార్లో ఆర్జేడీ పాపం లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ, తేజస్వి యాదవ్ పార్టీ కొంచెం బాగానే ఉండే ఎలక్షన్ల ముందు వరకు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అక్కడ పోయిందో, ఎప్పుడైతే రాహుల్ గాంధీ అక్కడ పోయి సర్కస్ చేయడం స్టార్ట్ చేసిండో, ఆ సర్కస్ చేసిన తర్వాత ఆర్జేడీ భయంకరంగా పడిపోయింది. వాళ్ళు కోలుకోలేని దెబ్బ పడ్డది వాళ్ళకు ఆర్జేడీకి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీకి చేసింది. అంతకుముందు మనం చూసినాం మహారాష్ట్రలో శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేనని, శరద్ పవార్ ఎన్సీపీని, ఈ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ మునగడమే కాకుండా వాళ్ళు కూడా మునిగిండ్రు. ఇప్పుడు మనం తమిళనాడులో చూసినాం. తమిళనాడులో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని డిఎంకే అక్కడ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా సహకరించకపోగా ఇంకా ప్రతిపక్షంగా బలంగా ఎదుగుతున్న టీవీకే విజయ్కి కొంచెం సపోర్ట్ చేసేటట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ కారణంగా డిఎంకేకి పడే ఓటు, డిఎంకే కారణంగా కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు విజయ్కి పోవడంతో విజయ్ అక్కడ ఒక చరిత్ర సృష్టించిండు. విజయ్ దాదాపుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కేవలం 8-10 సీట్లలో తేడా ఉంది. అందుకే ఈరోజు మనం టీ న్యూస్ వేదికగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలి, కాంగ్రెస్ పార్టీని ఎక్స్పోజ్ చేయాలి. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కారణమవుతుంది, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిచేటట్టుగా చేస్తుంది. మొత్తం ఉత్తర భారతదేశంలో మిగతా చిన్న చితక పార్టీలన్నింటినీ వైప్ అవుట్ చేసేసి, చిన్న చితక పార్టీలన్నింటినీ చెరిపేసి కేవలం భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఉత్తర భారతదేశంలో కేవలం హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే వాళ్ళు అధికారంలో ఉన్నారు. చాలా చిన్న రాష్ట్రం అది హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే వాళ్ళు అధికారంలో ఉన్నారు. మిగతా ఎక్కడ కూడా అధికారంలో లేరు. కాంగ్రెస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ బలం. రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ బలం. రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు భారతీయ జనతా పార్టీని ఎవరు ఏమి చేయలేరు అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బలమే. ఎందుకు భారతీయ జనతా పార్టీతోటి మీకు కొట్లాడడం చేత కాదు. ఎవరైనా కొట్లాడేటోళ్ళు ఉంటే వాళ్ళ కాళ్ళలో కట్టెలు పెడతారు. వాళ్ళ కాళ్ళలో కట్టెలు పెట్టి వాళ్ళని ఓడగొట్టి వాళ్ళని మోరల్గా దెబ్బతీసి ఆ తర్వాత మీరు సైలెంట్గా పక్కకు జరుగుకుంటారు. విదేశీ యాత్రలకు పోతుంటారు. ఒకసారి వియట్నాం అంటారు, ఒకసారి కొలంబియా అంటారు, ఒకసారి బ్రెజిల్ అంటారు, అర్జెంటీనా అంటారు, యూరోప్ అంటారు, మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతుంటారు. ఇక్కడ వాళ్ళ మాత్రం ఓడగొట్టేసేస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీని ఈరోజు మనం టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మిత్రులను ఇట్లా ద్రోహం చేస్తుంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే విధంగా, భారతీయ జనతా పార్టీకి బలం చేకూర్చే విధంగా మాట్లాడుతుంది? బరాబర్ అడుగుదాం. ఈరోజు మిత్రులను ముంచుతున్న కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో, అస్సాంలో, తమిళనాడు, పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ వల్లనే బీజేపీ బలం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీయే కారణం. ప్రతిపక్ష పార్టీల బలం తగ్గడానికి ప్రాంతీయ పార్టీలను భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తుంది. ఆ టార్గెట్ని అచీవ్ చేసేటట్టుగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చెట్టాపట్టాలు వేసుకొని ప్రాంతీయ పార్టీలను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలను నామమాత్రంగా చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు కాంగ్రెస్ మిత్రద్రోహానికి బలైన పార్టీలే ఇవన్నీ. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల భారీగా నష్టపోయినరు, తీవ్రంగా నష్టపోయినరు. ఆర్జేడీ పార్టీ అయితే ఇంకా మళ్ళీ 5 ఏళ్ల పాటు కోలుకునే పరిస్థితి లేదు. 5 ఏళ్ళు అవుతుందో 10 ఏళ్ళు అవుతుందో. ఆమ్ ఆద్మీ పార్టీని కూడా అట్లనే దెబ్బతీసినరు. ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయడం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల మీద పడ్డది. వాళ్ళ పార్లమెంటరీ పార్టీని చీల్చినరు. రాజ్యసభలో ఆ పార్టీని విలీనం చేసుకున్నారు. 7 మంది ఎంపీలను బీజేపీ విలీనం చేసుకుంది. దానికి పరోక్షంగా సహాయపడ్డది కాంగ్రెస్ పార్టీయే. ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేక ఆమ్ ఆద్మీ పార్టీని ముందు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టింది. ఆ తర్వాత వాళ్ళ ఎంపీలను భారతీయ జనతా పార్టీలో పోయేటట్టుగా చేసింది. అందుకే ఇండియా కూటమి పార్టీలను దెబ్బ కొట్టి బీజేపీని గెలిచేలా మీరు చేసింది నిజం కాదా? బరాబర్ అడుగుదాం. బీజేపీతో కొట్లాడడం కాంగ్రెస్ పార్టీకి చేత కానే కాదు. అస్సాం లాంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు మీకంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా బీజేపీతోటి మీరేం కొట్లాడతారు? బీజేపీతోటి కొట్లాడేది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. బెంగాల్లో మమతా బెనర్జీ కొట్లాడింది, ఒడిశాలో నవీన్ పట్నాయక్ కొట్లాడిండు, తెలంగాణలో కేసీఆర్ గారు కొట్లాడిండ్రు, తమిళనాడులో స్టాలిన్ కొట్లాడిండు. ఇట్లా బీజేపీతోటి కొట్లాడింది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. ఆ ప్రాంతీయ పార్టీలో మీరిద్దరూ తోడబలుక్కొని ప్రాంతీయ పార్టీలను నాశనం చేసేటట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. బీజేపీ విజయానికి, బీజేపీ బలం చేకూరడానికి పరోక్షంగా కారణమవుతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బరాబర్ అడుగుదాం. ఎందుకు మీరు బీజేపీకి సహాయపడుతున్నారు? ఎందుకు మీరు బీజేపీ బలంగా ఉండేలా చూస్తున్నారు? బరాబర్ అడుగుదాం. రైట్, బరాబర్ అడుగుదాంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కానీ బ్రేక్ తర్వాత మనతో చర్చలో పాల్గొంటేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యోగ సంఘాల మాజీ నేత, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ గారు మనతో ఉంటారు. దేవిప్రసాద్ గారితో ఈరోజు జరిగిన రాజకీయ పరిణామాలు, ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాలు, ఆ ఫలితాలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని ఇద్దరు బాయ్ అనేటట్టుగా ఎట్లా ప్రవర్తించుండ్రు దాన్ని ఒకసారి విశ్లేషిద్దాం.